నమస్కారం అండి. సింహరాశి వారు జాగ్రత్తగా వినవలసిన 4 రోజుల విశేష ఫలితాలు. జూలై 30, 31, ఆగస్టు 1, 2 తేదీల ఫలితాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ వీడియోలో మీ మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి. మీ ఆలోచనలు, ప్రవర్తన, వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితం, పొరుగువారి ఆలోచనలు, విద్యా సంబంధిత సమస్యలు, ఆర్థిక పరిస్థితి, డబ్బు వృద్ధి, ఆరోగ్య సమస్యలు, పరిష్కార మార్గాలు అన్నీ ఈ 4 రోజుల్లో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే మీ కుటుంబ సభ్యుల, మిత్రులతో షేర్ చేయండి. మీ లైక్ వలన మా వీడియో మరింత మందికి చేరుతుంది. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మీకు అత్యవసరమైన పరిష్కారాలు, శివుడి ఆశీర్వాదాన్ని పొందే శక్తివంతమైన మంత్రాన్ని కూడా అందిస్తాం. మీ అభిమానం, నమ్మకం ఈ ఛానల్కి చూపించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ జీవిత మార్గదర్శిగా మేము నిలబడతాం. ఈ 4 రోజులలో సింహరాశి వారికి మానసిక ఒత్తిడి, ఆత్మవిశ్వాసం మధ్య జటిలతలు కనిపిస్తాయి. ముఖ్యంగా జూలై 30, 31, ఆగస్టు 1, 2 తేదీల్లో మీరు చేసే పనులలో ఆలస్యం అవుతుంటాయి. మీ ఆత్మవిశ్వాసం మీద ప్రభావం చూపుతుంది. ఈ 4 రోజులలో మిత్రుల, కుటుంబ సభ్యుల మద్దతు ఉన్నా కానీ ఒంటరితనంతో బాధపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా జూలై 30 తేదీన వల్ల మీరు చేసిన తప్పుల వల్ల జ్ఞాపకాల బరువు పెరుగుతుంది. దీనికి కారణం గతాన్ని పూర్తిగా వదలలేకపోవడం. ఈ రోజుల్లో మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, శ్వాస వ్యాయామాలు ఉత్తమ పరిష్కారాలు. ఉదయం 10 నిమిషాలు శాంతిగా కూర్చొని శ్వాస తీసుకుంటే మనసు స్థిరపడుతుంది. జూలై 31 మీకు అవసరమైన ఉత్తేజాన్ని పొందగలుగుతారు. కొత్త ఆలోచనలు రావడం మొదలవుతుంది. అయితే అమలు చేయడాలంటే అవసరం. మితంగా మాట్లాడడం, నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా జూలై 30 మీలో ఒక మార్పును చోటు చేసుకుంటుంది. 30, 31 రోజుల్లో చెప్తున్నాను. ఇప్పుడు కుటుంబ సభ్యులలో మాట్లాడడం ద్వారా మీలో ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. మానసికంగా ఒక సానుకూల ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఈరోజు మీరు ప్రేరణ కలిగించే విషయాల్లో చదవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ 4 రోజుల్లో మీ ప్రవర్తనలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ముఖ్యంగా జూలై 30, 31 మీరు చేసే మాటలు ఇతర గుండెలు కలిగించేలా ఉంటాయి. గుండెల్లో బాధలు కలిగించే ఉంటాయి. మీలో ఉన్న నేతృత్వ లక్షణం మీ జీవితంలో మార్గదర్శకంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలను ఇతరులు గౌరవిస్తారు కానీ అప్పటికప్పుడు అంగీకరించరు. జూలై 30, 31 మీరు అనుకున్న విషయాలపైన ఎక్కువగా ఆందోళన చేస్తారు. దీనివల్ల మనోబలాన్ని కోల్పోతారు. ఉదయం మంచి సంగీతాన్ని వినడం లేదా మంచి పుస్తకం చదవడం ద్వారా మంచి శక్తిని పొందవచ్చు. జూలై 30, 31 మీ ప్రవర్తనలో కొంచెం మృదుత్వం కనిపిస్తుంది. ఇతరుల బాధను అర్థం చేసుకోగలుగుతారు. ఇది మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది. వ్యక్తిత్వంగా మీరు ఒక దృఢమైన వ్యక్తి. మీరు నమ్మిన పనిని పూర్తి చేసే శక్తి మీకుంది. అయితే కొన్నిసార్లు మీ గర్వభావన ఇతరులను దూరం చేస్తుంది. వినయంతో మాట్లాడడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం వల్ల మీలోని నేతృత్వ గుణం ఇంకా మెరుగవుతుంది. జూలై 30, 31 మీ ప్రవర్తనతో మీలో అపోహలు తొలగిపోతాయి. ఈ 4 రోజులు సింహరాశి వారికి వ్యక్తిగతమైన జీవితంలో మిక్స్డ్ అనుభూతులు రావచ్చు. ఒకవైపు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు అందినట్టు అనిపించదు కానీ అంతర్గతంగా వాళ్ళు మీ పట్ల మంచి అభిప్రాయంతో ఉన్నారు. మీరు స్వయంగా చూపించే స్వభావం వలనే కొంత దూరం అనిపించవచ్చు. మీరు నిజమైన ప్రేమను ఇవ్వగలరు కానీ తలపోయినట్టు స్పందన రాకపోతే బాధపడతారు. ఈ రోజుల్లో మీకు స్వీయ విలువపై సందేహాలు కలగవచ్చు. నేను చేస్తున్నది సరైందా? నా నిర్ణయాలు ఎందుకు ప్రశ్నించబడుతున్నాయి అనే ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఈ సమయాల్లో మీ బలహీనత మీకు ఎవరో మేము సహాయం అడిగినా మీరు సహాయం చేస్తారు. కానీ మనసులో గర్వంతో నేను చేశానని గుర్తుంచుకోండి అనే కోణంతో. దీనివల్ల మీ దగ్గర ఉన్న వాళ్ళు కొంత దూరంగా ఫీల్ అవుతున్నారు. మీ జీవితంలో ముఖ్యమైన వారు, జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడు, తల్లిదండ్రులు లేదా పిల్లలు ఇప్పుడు మీ నుండి ఎమోషనల్గా కనెక్టెడ్ కావాలని ఆశపడుతున్నారు. కానీ మీరు యాక్టిఫైడ్గా ఉండడం, లోపల గుట్టుపడుతూ బయట ఒదిగిపోవడం వల్ల ఈ కనెక్షన్ బలహీనమవుతుంది. ఈ 4 రోజుల్లో వాళ్ళు తప్పు చేస్తే క్షమించండి. మీరు తప్పు చేస్తే అహంకారం త్యాగం చేసి ముందు మనసు శాంతితో సర్దుబాటు చేయండి. లేకపోతే
సన్నిహిత సంబంధాల్లో తాత్కాలిక విరామాలు కనిపించవచ్చు. మీ పొరుగువారు ప్రస్తుతం మిమ్మల్ని చూడడానికి 2 కోణాల్లో ఉన్నారు. ఒకవైపు మీ పనితనం, పర్సనాలిటీ గురించి చాలామంది మంచి అభిప్రాయంతో ఉన్నారు. అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారు, ఎంత ఆర్గనైజ్ అవుతారు అని మెచ్చుకుంటారు. కానీ కొంతమందికి మాత్రం మీరు అనవసరంగా పెద్దదిగా ఫీల్ అవుతారని భావిస్తున్నారు. మీరు చిన్న విషయాల్లో కూడా పెద్ద రియాక్షన్ ఇవ్వడాన్ని చూసి ఇవాల్టి కాలంలో పర్సనాలిటీ కంటే కూడా డౌన్ టు ఎర్త్ మెంటాలిటీ ముఖ్యమని వ్యాఖ్యానిస్తున్నారు. అంటే ముఖ్యంగా జూలై 30-31 మీ గురించి తప్పుగా మాట్లాడే వాతావరణం కనిపించవచ్చు. ఇది ముఖ్యంగా మీ మాటల్లో ఉన్న గర్వం వల్ల. మీరు నేరుగా అందిన మాటలు వక్రార్థంగా చెవిలో పడిన వారికి అర్థం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కొన్ని రోజులు సైలెంట్ అబ్జర్వ్గా ఉండడం మంచిది. పొరుగువారితో సంబంధం తప్పనిసరిగా అవసరమైతే మాట్లాడండి, కానీ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ వదిలేయండి. మీ ప్రవర్తన చూసి కొందరు మీరు తమని తక్కువగా చూస్తున్నారని ఫీల్ అవుతున్నారు. ఇది నిజం కాకపోయినా మీరు చూపే బాడీ లాంగ్వేజ్, పదజాలం కొంతమందికి ఆ టోన్లోనే అనిపించవచ్చు. అలాగే కొందరు పొరుగువారు మిమ్మల్ని చూసి మోటివేట్ అవుతున్నారు. మీ డిసిప్లైన్, స్టైల్, ఆర్గనైజేషన్ చూసి మనవాడిలా ఉండాలి అని కొంతమంది తమ పిల్లలతో కూడా చెప్పుకుంటున్నారు. ఈ 4 రోజుల్లో మీపై చుట్టుపక్కల వాళ్ళ పర్సెప్షన్స్ 2 ఎక్స్ట్రీమ్లా ఉంటాయి. ఒకవైపు మంచి లీడర్ అని భావించేవాళ్ళు, మరోవైపు ప్రౌడ్ అంటే ప్రౌడ్ అని చెప్పేలాగా కూడా ఉంటారు. విద్య మరియు ఆర్థిక రంగాల్లో కొన్ని మిశ్రమ అనుభవాలు పొందే అవకాశం ఉంది. మీ రాశికి గురుగ్రహం విద్యను ప్రభావితం చేస్తుంది, కానీ ఏకాగ్రత లోపించడం వలన కొంతమందికి విద్యాపరంగా రిజల్ట్ స్లోగా రావచ్చు. ముఖ్యంగా పరీక్షల సమయాలలో మీరు వేళాపాల లేకుండా చదివినప్పుడు మానసిక ఆందోళనలతో కొంత తేడా వచ్చేది. కానీ ఇప్పుడు మీరు ముందు జాగ్రత్త తీసుకుంటే విజయం సాధించగలరు. పూర్తి సమయాన్ని చదువుకోవడానికి వెచ్చించగలగడం ఈ 4 రోజుల్లో మీకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా జూలై 30-31